హలో గాయ్స్, వెల్కమ్ టు షిఫ్ట్స్ విల్లే. అసలు ఈ తమ్నేల్ ఏంది, యూకే ఎలక్షన్స్ ఏంది, మన కౌన్సిల్ ఎలక్షన్స్ ఏంటి అని చెప్పి ఈ హడావిడి ఏందని చూస్తున్నారా? ఏం లేదు భయ్య. జనరల్గా ప్రతి దేశంలో జరిగేవే, కానీ ఒక దేశానికి సంబంధించిన పౌరుడు ఇంకో దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం అనేది కొంచెం కొత్త విషయమే. అయినా కూడా మనకి ఇదేం కొత్త కాదు. అంటే మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఇండియాకి సంబంధించిన వాళ్ళు. అదే యుఎస్లో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇప్పుడు మన యూకేలో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఇట్లా చాలామంది ఉన్నారు. యూకే పార్లమెంట్లో కూడా చాలామంది ఎంపీస్ ఉన్నారు. ఇక్కడి పార్లమెంట్లో ఎంపీస్కి ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది. కానీ ఈసారి యునైటెడ్ కింగ్డమ్లోని వెల్విన్ హాట్ఫీల్డ్ కౌన్సిల్ ఈసారి ఎలక్షన్స్కి కొంచెం స్పెషల్. ఎందుకంటే ఈసారి హాట్ఫీల్డ్లో జరగబోయే కౌన్సిల్ ఎలక్షన్స్కి ఎప్పుడూ లేనంతగా హైప్ ఏర్పడింది. ఎందుకంటే ఈసారి మన తెలుగువాడు సౌత్ హాట్ఫీల్డ్ కౌన్సిలర్ పొజిషన్కి పోటీ చేస్తున్నాడు. అతని పేరు కార్తిక్ కుమార్ బొంకూర్. గతంలో ఇతను యూనివర్సిటీ ఆఫ్ హర్ట్ఫోర్డ్షైర్ 2020-21 బ్యాచ్కి గాను స్టూడెంట్ లీడర్గా ఎన్నుకోబడిన అభ్యర్థి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పటి వరకు కాలేజ్ ప్రెసిడెంట్గా ఒక్క తెలుగువాడు కూడా ఎన్నిక అవ్వలేదు. ఇతనే మొదటి తెలుగు స్టూడెంట్ ప్రెసిడెంట్ అవ్వడం గమనార్హం. ఇంతకు ముందు జరిగిన వెల్విన్ హాట్ఫీల్డ్ కౌన్సిల్ ఎలక్షన్స్కి ఒక్క తెలుగువారు కూడా పోటీ చేయలేదు. పోయిన సంవత్సరం కూడా మన భారత సంతతికి చెందిన పంకిత్ షా అనే ఒక గుజరాతీ పోటీ చేయడం జరిగింది. ఆయన గెలవడం కూడా జరిగింది. కానీ ఈసారి మన కార్తిక్ కుమార్ గారు లేబర్ పార్టీ తరఫున నిలబడ్డాడు. లోకల్గా కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ లోకల్ ఎంపీ క్యాండిడేట్ అయిన ఆండ్రూ లెవిన్ గారి దృష్టిలో పడి వెల్విన్ హాట్ఫీల్డ్ కౌన్సిల్లో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈసారి అతను గెలవాలని మనమంతా కలిసి ఓట్స్ వేద్దాం. లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, అట్లే